ఓం నమ శివాయ. కార్తీక మాసం 15వ రోజు అధ్యాయంలో ఒక చక్కని కథ ఉంది. పూర్వం సరస్వతి నదీ తీరంలో శిథిలమైన ఒక శివాలయం ఉండేది. ఒకరోజు కార్తీక మాసంలో ఒక యోగి పుంగవుడు అక్కడికి వచ్చి, కార్తీక మాసం కదా, దీపం వెలిగిద్దామని ఆ దేవాలయాన్ని శుభ్రం చేసి ప్రమిదలు, నెయ్యి, దీపాలు, ఒత్తులు వీటి కోసం పక్క గ్రామానికి వెళ్ళి వాటిని తీసుకుని వచ్చి 12 దీపాలు వెలిగించి సాధన ప్రారంభించారు. ఆ దేవాలయంలో ఒక కన్నంలో ఒక ఎలుక ఉండేది. ఆ ఎలుక ఆకలి వేసి బయటకు వచ్చి చూసేసరికి ఆ దీపాలలో ఒక దీపం కొండెక్కి ఆ ఒత్తికి నెయ్యి ముద్ద కనిపించింది. ఆ ఒత్తిని తన నోటితోని కరుచుకుని మరలా తన కన్నంలోకి పారిపోతూ ఉంటే పక్కనే వెలిగి ఉన్న దీపానికి ఈ ఒత్తి అంటుకుని ఈ ఒత్తి కూడా వెలిగింది. అంతే, కార్తీక మాసం శివాలయంలో తన చేత్తో దీపం వెలిగించినట్లు అయ్యింది. అంతే, పాపాలన్నీ హరించుకుపోయి మానవ రూపంలోకి వచ్చేస్తుంది. అది చూసి ఆ యోగి, ఎవరు నాయనా నీవు అని అడుగుతుంది. ఈ జరిగిన సంఘటన అంతా చెప్పి, నేనెవరో నాకు తెలియదు స్వామి అని చెప్పి ఆ యోగి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకుని, ఓయి, నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడువు, నీ పేరు బాహ్లీకుడు, నీ కుటుంబాన్ని పోషించుటకు నీ వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడివై దేవ పూజలు నిత్యకర్మలు అన్నీ మరిచి సమస్త తినుబండారములను తక్కువకు కొని ఎక్కువకు అమ్మి అటుల సంపాదించిన ధనమును నీవు అనుభవింపక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితం చేసి పిసినారువై జీవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపములను అనుభవించుచూ ఉన్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువల్ల నీవు పుణ్యాత్ముడు అయినావు. దానివల్ల నీవు తిరిగి పూర్వజన్మ నీకు ప్రాప్తించింది. కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షమును పొందు అని ఆ ఋషి పొంగవుడు ఈ బ్రాహ్మణుడికి చెప్తారు. ఈ కథ కార్తీక పురాణము 15వ అధ్యాయంలోనిది. కార్తీక పురాణమును పఠనం చేయలేని వారు ఈ పురాణమును వినును అదే ఫలితం దక్కును. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ఈ కార్తీక పురాణమును వినును చదివినను అందరికీ పూర్వజన్మయందు ప్రస్తుత జన్మయందు చేసిన పాపములు పోయి మోక్షమును పొందుతారు. కార్తీక పురాణము 15వ అధ్యాయం పూర్తిగా వినదలిస్తే ఛానల్ నేమ్ కింద పూర్తి వీడియో చేసి ట్యాగ్ చేసి లింక్ ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయగలరు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.